ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించి వారి హక్కుల సాధనకు తమ వంతుగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. లీగల్ సర్వీస్ డే సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టులోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో సమావేశం నిర్వహించారు. మిస్సింగ్ కంప్లైంట్ అవ్వాలన్నా మిస్సింగ్ రిపోర్ట్ అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ గుర్తించాలని చెప్పి నేను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. రోజున నవంబర్ 9 ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ డేస్ని మనం జరుపుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఈరోజు లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన రోజు మన ఆనరబుల్ నేషనల్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని మన స్టేట్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని ఈ రోజున మనము ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ప్రజలందరికీ కూడా లీగల్ అవేర్నెస్ని ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటామండి. లీగల్ ఎయిడ్ ప్రజలు ఏంటంటే అడ్వకేట్ని పెట్టుకోలేని వాళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ని పెడుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా ఉండడం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్రిమినల్ సైడ్ కేసెస్లో ఎవరికి అక్యూజ్డ్కి పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరికీ కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పంపుతూ ఉంటాము. అదేవిధంగా మనకి ఈ లోక్ అదాలత్లో కేసెస్ కూడా మనం ఇక్కడ డిస్పోజ్ చేస్తూ ఉంటాం. బోత్ సైడ్స్ సెటిల్ అయిన వాటిని మనకి వరుసగా 2 సంవత్సరాలు అయితే రెండు సార్లు అయితే మనకి మన జిల్లా ఫస్ట్లో నిలవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టైం కూడా మీ అందరి కోఆపరేషన్తో కూడా హైయెస్ట్ డిస్పోజల్ ఇస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా మనకి ప్రజలకందరికీ కూడా వాళ్ళకున్న పథకాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఏమన్నా రాకపోతే వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, అదేవిధంగా లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మీడియేషన్లో కూడా ఈ మధ్య కేసెస్ అవి ఎక్కువగా డిస్పోజల్ అవుతున్నాయి. లోక్ అదాలత్లో కూడా ప్రజలందరికీ అవేర్నెస్ కలగజేయమని మా రిక్వెస్ట్. మా ఆఫీసర్స్ అందరం కూడా మా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు మా ఆఫీసర్స్ అందరం కూడా మేము ఆల్వేస్ మీ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటాము.